సాయంకాల సమయంలో మనం ఆయన స్తుతిస్తూ ఉన్నాం. எத்தனை பேர் சொல்ல முடியும் தேவன் உங்களுக்கு நல்லவராக இருந்திருக்கிறார் என்று? ఎంతమంది చెప్పగలరు దేవుడు నా జీవితంలో మంచివానిగా ఉన్నాడు? எத்தனை பேருக்கு தேவன் நல்லவராக இருந்திருக்கிறார்? దేవుడు ఎంతమందికి మంచివానిగా ఉన్నాడు? எத்தனை பேரை தேவன் வழுவாமல் காத்து கொண்டிருக்கிறார்? దేవుడు ఎంతమందిని కాపాడుతూ వచ్చాడు? எத்தனை பேருடைய கால்களை தேவன் காப்பாற்றி இருக்கிறார்? దేవుడు ఎంతమందిని కాపాడి నడిపించాడు? ఓ எத்தனை பேர் மரணத்திலிருந்து தேவன் காப்பாற்றி இருக்கிறார்? ఎంతమంది మరణము నుండి దేవుడు కాపాడాడు? செலுத்துங்களாமா? నన్ను சொல்லலாமா? ప్రభువుకు వందనాలు చెప్తామా? అబ్బా నీగ పోగయ్యా. యేసయ్యా నీవు చాలు నాకు. యేసయ్యా నీవు చాలు నాకు. నీ చాలు అప్పా. నీవు చాలయ్యా. చాలునయ్యా చాలునయ్యా పాడుగా. నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా. చాలునయ్యా చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా. சொல்லலாமா? చాలునయ్యా చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా. నీ కృప నాకు చాలునయ్యా. ஒரு வேத வசனங்களை திருப்பிக் கொள்ளுங்க. சங்கீதத்தின் 46ஆம் அதிகாரத்துக்கு. Turn your Bibles to the book of Psalms chapter 46 please. 46వ కీర్తన చూద్దాము. We're going to worship our Lord. మన ప్రభువును మనము ఆరాధన చేద్దాం. Every word that God has spoken has power. దేవుడు మాట్లాడిన ప్రతి మాటలో శక్తి ఉంది. Bible says that he spoke and the light came forth. ఆయన పలికాడు, కలుగునుగా కాని పలికాడు, వెలుగు కలిగింది. He spoke and a dead man came to life. ఆయన పలికాడు, మృతుడు సజీవునిగా మారాడు. Spoke and he called you and I. ఆయన మాట్లాడి నిన్ను నన్ను పిలిచాడు. We're going to declare the oracles of God this morning. మనము దేవుని యొక్క మాటను మనం పలకాలి. We're going to declare the magnificent work of God. దేవుని యొక్క పనులను మనము ప్రకటించాలి. Please look at your neighbor and say, మీ పక్కన వారిని చూసి చెప్పండి, you know who am I? నేనెవరో తెలుసా మీకు? I'm a royal priest. నేను యాజకుడను. I was called even before the foundations of the earth. లోకము యొక్క పునాదికి ముందే నేను I పిలువబడ్డాను. might look too simple because of what I have, నేను కలిగి ఉన్న దాన్ని బట్టి నేను చాలా సాధారణంగా ఉన్నాను. but the God that has called me is way beyond that any man can comprehend. నన్ను పిలిచిన దేవుడు ఆయన గొప్పవానిగా ఉన్నాడు అందరికంటే. Oh people of God, you are a royal priest. మీరు రాజులైన యాజక సమూహము. You are special in the eyes of God. దేవుని యొక్క కన్నుల ఎదుట మనం ప్రత్యేకమైన వారము. You are a royal priest. మనము రాజులైన యాజక సమూహము. You are not an ordinary generation. మనము సాధారణమైన తరము కాదు. You are a chosen generation of a మనం most high ఎన్నుకొనబడిన God. దేవుని ప్రజలము. Hallelujah. హల్లెలూయా. Let the praise shall not cease from your lips. మన స్తుతి అనేది మన పెదవులలో నిలిచిపోకూడదు. We're going to continue to worship the Lord. మన ప్రభుని ఆరాధన చేద్దాం. Turn your Bibles to the book of Psalms chapter 46. 46వ కీర్తన. We're just going to read few verses కొన్ని వచనాలు చదువుదాం. and we're going to thank God. మన ప్రభుకు వందనాలు చెప్తాం. Hallelujah. హల్లెలూయా. We're going to read the verse 1. God is our refuge దేవుడు మనకు ఆశ్రయమును and strength, దుర్గమునై ఉన్నాడు. a very present help ఆపత్కాలములో in trouble. ఆయన నమ్ముకొనదగిన Has God been your సహాయకుడు. strength? దేవుడు మనకు బలముగా ఉండగా, Has God been your refuge? దేవుడు మనకు ఆశ్రయముగా ఉండగా, You're not talking. లేదా దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు కదా. Has God been your strength? దేవుడు మీకు బలముగా ఉన్నాడు Has కదా. God been your refuge? దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు కదా. Let's close our eyes and thank God. అందరము కన్నులు మూసుకుని ప్రభుకు వందనాలు చెప్దామా. Don't keep your Bibles down. Please don't keep మీ your Bibles బైబిల్స్ down. కింద పెట్టకండి. We're going to read few verses and thank God this evening. మనం ఈ రోజు కొన్ని వచనాలు చదివి ప్రభుకు వందనాలు Let's చెప్దాం. say, Lord, thank you for being my refuge. దేవా నాకు ఆశ్రయముగా ఉన్నందుకు వందనాలు. Thank you for being my strength. నాకు బలముగా ఉన్నందుకు వందనాలు. Thank you for you were a present help in my troubled time. ఆపత్కాలంలో నాకు నమ్ముకొనదగిన When the సహాయకుడిగా people that ఉన్నందుకు I వందనాలు. trusted never turned up. నేను నమ్ముకున్న మనుషులు నాకు సహాయం చేయలేదు. Banks never turned up.
బ్యాంక్ నాకు సహాయం చేయలేదు, my relatives did not turn up. బంధువులు సహాయం చేయలేదు. Oh my God, you turned up for me. నా దేవా నీవు వచ్చి ఆదుకున్నావు. Like the word said, Lord, ఈ వాక్యం చెప్పినట్లుగా, yes, you were my present help in my need. నేను ఆపత్కాలంలో నీవే నాకు నమ్ముకొనదగిన సహాయకుడు. Church, let's worship and thank God for His ప్రభుకు వందనాలు చెప్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, ஆண்டவரே. వందనాలు యేసయ్యా, எங்களுக்கு காப்பாற்றினீரே, எங்களை வழி நடத்தினீரே, నన్ను కాపాడి నడిపించారే, మీకు వందనాలు. நல்லவர், మీరు మంచివారు, మంచివారు, நல்லவர், శక్తిమంతుడు, நல்லவர். మీరు మంచివారు, உம்மை போல ஒரு தேவன் இல்லை. మీ వంటి దేవుడు లేడు. உமக்கே சகல துதியும் கனமும். సమస్తమైన స్తుతి మహిమ ఘనత. హల్లెలూయా. 7వ వచనத்தை వాసిపోమా? 7వ వచనాన్ని కూడా చదువుదామా? The Lord of hosts is with us. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. The God of Jacob is our fortress. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. Has God been with you in your good times? నీ మంచి సమయాల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? Has God been good and been with you in your bad times? నీ కష్టకాలంలో కూడా దేవుడు నీ తోడుగా ఉన్నాడా? Was God with you in the hospital? హాస్పిటల్లో నీ ఉండగా దేవుడు నీకు తోడున్నాడా? Was God with you when you were alone in your house? నీ ఇంటిలో ఒంటరిగా ఉండగా దేవుడు Was నీకు తోడుగా God with ఉన్నాడా? your children when they went to school and when they came back safely? మీ పిల్లలు స్కూల్ కి వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చారా? Was God with your husband when he went to work and came back home? మీ భర్త ఆఫీస్ కు వెళ్లి క్షేమంగా ఇంటికి వచ్చాడు, దేవుడు తోడున్నాడా? We have a reason to worship and thank God. మనం ప్రభువును ఆరాధించడానికి Let's స్తుతించడానికి thank ఒక కారణం God for ఉంది. God was with us. దేవుడు మనతో ఉన్నందుకు ప్రభువుకు వందనాలు చెప్తాం. நன்றி ஐயா, எங்களுடைய போக்கிலும் மறுத்திலும் நீர் எங்களோடு இருந்தபடியால் உமக்கு நன்றி செலுத்துகிறோம். మాకు రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు. உமக்கு கோடான கோடி நன்றி செலுத்துகிறோம். కోట్ల కొలది స్తుతులు చెల్లిస్తున్నాం. நீர் நல்லவர் ஐயா. మీరు మంచివారు తండ్రి. உம்மை போல வேறு தேவன் இல்லை. మీ వంటి దేవుడు లేడు. நீர் என்னை எப்பொழுதும் காத்துக்கொள்கிறீர். మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని కాపాడుతున్నారు. உம்மை போல ஒரு தேவன் இல்லை. మీ వంటి దేవుడు లేడు. உம்மை போல ஒரு தேவன் இல்லை. మీ వంటి దేవుడు లేడు. சொல்லுங்க, வாய்களை திறந்து சொல்லுங்க. నోరు తెరిచి చెప్తామా? தேவன் இல்லை. మీ వంటి దేవుడు లేడు. என்னை நீர் அறிகிறீர் ஐயா. You know me, Lord. మీరు నన్ను తెలుసుకొని ఉన్నారు. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. Hallelujah. Hallelujah. వందనాలు యేసయ్యా. Shadarando rosso దలరెకే బెల హస్సు శత్రు హొసరెకే. Hallelujah. హల్లెలూయా. సంగీతం 138వ అధికారத்தை తిరిగి 138వ కీర్తన చూద్దామా? Hallelujah. హల్లెలూయా. 138వ కీర్తన. வெறும் சில வசனங்களை தான் நம்ம பார்க்கிறோம். కొన్ని వచనాలను చూడబోతున్నాం ஆனா ఇక్కడ இது కూడా. நீங்க தினந்தோறும் ஆண்டவருக்கு இத பண்ணலாங்க. ప్రతిరోజు ఈ విధంగా మీరు ప్రభువుని స్తుతించొచ్చు. படிக்க படிக்க அவர் யார் என்கிற அந்த வெளிப்பாடு நமக்கு உண்டாகுகிறது. వాక్యాన్ని చదివే కొలది దేవుడు ఎవరో మనం తెలుసుకోగలం. உண்மையான ஆராதனை, నిజమైన ఆరాధన நாம் பெற்றுக்கொள்கிற வெளிப்பாடுல இருந்து தான் வரும். మనము పొందిన ప్రత్యక్షతల్లో నుండే వస్తుంది. எவ்வளவு அவரை நாம் அறிந்து கொண்டே இருக்கிறோமோ, ఎంతగా ఆయన తెలుసుకుంటూ ఉంటామో ஆராதனை அதிகமாகிக் கொண்டே இருக்கும். మన ఆరాధన అధికమవుతూ ఉంటుంది. எத்தனை பேர் சொல்றீங்க, நான் ஆண்டவரே உம்மை நான் இன்னும் அறியேன், நான் దేవా ஒப்புக்கொள்கிறேன். ఇంకా నేను మిమ్మల్ని తెలుసుకోవడానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. எத்தனை பேர் சொல்றீங்க, நான் தினந்தோறும் உம்மை ஆராய்ந்து பார்க்க போகிறேன். దేవా ప్రతిరోజు కూడా మిమ్మల్ని ఆరాధించడం నేను నేర్చుకుంటాను. எத்தனை பேர் சொல்ல போறீங்க? ఎంతమంది చెప్తారు? హల్లెలూయా. హల్లెలూయా. வசனத்தை எடுத்துக்கொள்ளலாமா? ఈ వచనం చూద్దామా? அதிலே 3ஆம் வசனத்தை வாசிப்போமா? 138ஆம் அதிகாரம் 138వ అధ్యాయము. 3ஆம் వచనం వాసికలామా? నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా పురాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. హల్లెలూయా. హల్లెలూయా. அவர் பேசுகிற தேவன். దేవుడు మాట్లాడే దేవుడు. எவ்வளவு ஜெபிச்சிருப்போம், எவ்வளவு ஜெபிச்சிருப்போம், ఎంత ప్రార్థించుంటాం. ஆண்டவர் பதில் கொடுத்தாரா? దేవుడు బదిలిచ్చాడా? நம்ம நன்றி செலுத்தலாம்ல. ప్రభు వందనాలు చెప్పాలి కదా. எவ்வளவு ஜெபம் குறிப்பை அவருக்கு முன்பாக நாம் போட்டிருப்போம். ఎన్ని ప్రార్థన మనం ఆయన ముందు ఉంచాం. మనం இது வேணும் அது வேணும், குடும்ப காப்பாத்துங்க, பண தேவை அதிகமாய் சொன்னோம். మన దేవునికి చాలా చెప్పాను, దేవా నాకు డబ్బులు అవసరం ఉంది, నా కుటుంబాన్ని కాపాడు, బిడ్డల్ని కాపాడు. கேட்டாரா? దేవుడు మనం అడిగిందంతా విన్నాడా? கேட்டாரா? విన్నాడు కదా. கேட்டாருங்களா? విన్నాడు కదా. பாத்தீங்களா, ஆண்டவர் ஆராதிக்க ஒரு காரணம் வந்து, ప్రభువును ఆరాధించడానికి ఒక కారణం ఉందా? கரங்களை உயர்த்தி நன்றி செலுத்தி அவர் ప్రభువుకు ஆராதிப்போமா? వందనాలు చెప్దామా? ஆண்டவரே, హల్లెలూయా. இன்னைக்கு காலையில கேட்டோம் ஐயா, దేవా ఈరోజు ఉదయం విన్నాం. சில நேரத்துல சத்தம் விட்டு எங்களால கூப்பிட முடியல. నేను కొన్నిసార్లు శబ్దము చేసి కూడా என்னுடைய வாயிலிருந்து புறப்பட்டுகிற வார்த்தை போறதுக்கு முன்பாகவே என்னுடைய இருதயத்தை
அறிகிறீர் என்று வசனம் சொல்கிறது. దేవా నేను మాట్లాడక ముందే, నేను చెప్పక ముందే నాయనా నా మనస్సు ఏంటో మీకు తెలుస్తూ ఉందయ్యా. நீர் எவ்வளவு நல்லவர் ஐயா. మీరు ఎంత మంచివారయ్యా. நான் ஜெபிக்கும் போதெல்லாம் என்னுடைய சத்தத்தை கேட்டீங்கப்பா. నేను ప్రార్థించిన ప్రతిసారి మీరు నా ప్రార్థన విన్నారు. ஏற்ற வேளையில எனக்கு பதில் தந்தீங்க. సరి అయిన సమయంలో మీరు నాకు జవాబిచ్చారు. உங்களுக்கு தேவன் பதில் கொடுத்திருந்தால் கரங்களை உயர்த்தி அவருக்கு நன்றி சொல்லுங்க. దేవుడు మనకు ఇచ్చిన జవాబును బట్టి మన చేతులెత్తి వందనాలు చెప్దామా? ஏற்ற வேளையிலே உதவி செய்கிற தேவன் அவர். సరైన సమయంలో సహాయం చేయడానికి పరిస్థితులు చెల్లిద్దాం. வாய்களை திறந்து నోరు తెరిచి நன்றி அப்பா, వందనాలు యేసయ్యా, நன்றி அப்பா, వందనాలు యేసయ్యా. நீ போதுமையா, நீ போதுமையா, நீர் மாத்திரம் போதுமையா. దేవా మీరు మాత్రం நீ చాలు, மாட்ட చాలయ్யா, మీరు మాత్రం చాలు, நீ மாட்ட చాలయ్யா, మీరు మాత్రం చాలు. you're more than enough. Thank you Jesus. எல்லாரும் சொல்லுங்க, எல்லாரும் అందరం చెప్తాం వందనాలు యేసయ్యా. நன்றி ஐயா, நன்றி அப்பா, நன்றி చాలు యేసయ్యా. ரமராந்து ரோகரபலாதரி கரபலபா சபராதரி கரபலபலப. ஓ ரமராதரி ரிபராந்து ரோஷகரபல. நன்றி 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 వందనాలు యేసు, நன்றி நன்றி. వందనాలు యేసు, Thank you Father. వందనాలు యేసయ్యా. உயிர் கொடுத்தீங்க, நன்றி அப்பா. యేసయ్యా మీకు వందనాలు. எங்களுக்கு ஒரு சபையை கொடுத்திருக்கிறீர், நன்றி ஐயா. యేసయ్యా మీకు వందనాలయ్యా. எங்களுக்கு ஒரு நல்ல மெய்ப்பனை கொடுத்திருக்கிறீர், நன்றி அப்பா. మీరు మాకు మంచి కాపరిని ఇచ్చారు, அருமையான మీకు சபையிலே వందనాలు. சகோதர சகோதரிகளை கொடுத்திருக்கிறீர், நன்றி. మంచి సంఘములో సహోదరులను సహోదరులను ఇచ్చారు, మీకు వందనాలు. ஆவிக்குற மன்னாவை கொடுத்து கொண்டே இருக்கிறீரே, நன்றி. ఆత్మ సంబంధమైన మన్నాని ఇస్తూనే ఉన్నారే, మీకు వందనాలు. திறந்து நன்றி பலிகளை నోరు తెరిచి చెప్తారా? அவர் எவ்வளவு நன்மைகளை செய்திருக்கிறார், ఎంత మంచి కార్యాలు చేశారు. தாவீதுக்காரன் சொல்கிறான், நான் எண்ணி 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 அவரை சோதரிப்பேன். భక్తుడు చెప్తున్నాడు, నేను లెక్కించి ఒక్కొక్కటి లెక్కించి ఆ దేవుని స్తుతిస్తాను. வாய்களை திறந்து நன்றி செலுத்தினேன். నోరు తెరిచి స్తుతిస్తాను. Thank you Jesus. వందనాలు Thank you యేసయ్యా. Lord. వందనాలు நீர் యేసయ్యా. நல்லவர், మీరు మంచివారు. நீர் நல்லவர், சர்வ வல்லவர், நல்லவர், சர்வ வல்லவர். உங்க இரக்கத்துக்கு முடிவே இல்லை, உங்க அன்புக்கு அளவே இல்லை. దేవుని ప్రేమకు కొలత లేదు. உங்க இரக்கத்துக்கு முடிவே இல்லை. దేవుడు మన మీద జాలిని చూపిస్తూనే ఉన్నాడు. அன்புக்கு அளவே இல்லை. நீர் நல்லவர், దేవుడు మంచివాడు, வல்லவர், సర్వశక్తిమంతుడు. நீர் நல்லவர், దేవుడు మంచివాడు, சர்வ வல்லவர், దేవుడు శక్తిమంతుడు. உங்க இரக்கத்துக்கு முடிவே இல்லை, உங்க அன்புக்கு அளவே இல்லை, உங்க இரக்கத்துக்கு முடிவே இல்லை, உங்க அன்புக்கு அளவே இல்லை. அவை காலைதோறும் புதிதாயிருக்கும், அதை காலைதோறும் புதிதாயிருக்கும். Hallelujah. Thank you Jesus. Thank you Father. Thank you Jesus. தொடர்ந்து அவரை ஆராதித்துக் கொண்டே இருப்போம். ప్రభుని అలానే ఆరాధిస్తూ ఉన్నాం. இந்த கூட்டம் முடிகிற வரைக்கும் அவரை ஆராதித்துக் கொண்டே ఈ కూడిక అయిపోయే వరకు ఆరాధిస్తూనే ఉన్నాం. வசனத்தை கேட்டுக்கொண்டிருக்கும் போது கூட ஸ்தோத்திரத்துடனே கேட்டுக்கொண்டே వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా స్తోత్రం చెప్తూ విన్నాం. உங்க வாயை பிசாசு கட்டி போட விடாதீங்க. మీ నోటిని సాతాను కట్టివేయడానికి உங்க ఒప్పుకోకండి. நாவிலே அதிகாரத்தை வைத்திருக்கிறார் தேவஜனமே. தேவன் உங்களுடைய நாவிலே அதிகாரத்தை வைத்திருக்கிறார். దేవుడు మీ నోటి యందు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. நீங்கள் நன்றின்னு சொல்லுங்க போதும். దేవా మీకు వందనాలని మీరు చెప్పినప్పుడు கொள்வீர் என்று சொல்லுங்க. మీరు సమస్తమును చూసుకుంటారు అని చెప్పండి. మాట చాలయా నీ మాట చాలు అని చెప్పండి. அப்படியே அவர் ஆராதித்துக் கொண்டே మనం దేవుని ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా
అందరూ చేతుల పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Holy Spirit. Amen, 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 amen. Oh, Rabba Shabba Rabba 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 Rabba. అందరూ స్వరమెత్తి ప్రియమైన బిడ్డ దైవజనుడు ఆత్మతో నింపబడి మనతో ఎంతో భారముతో అనేక విషయాలు జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Lord Heavenly Father. సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్తారు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించినందుకు దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. I invite Pastor Alson గారు to preach the word of God. అందరూ చప్పట్లు కొట్టి వారిని మనము ప్రేమతో ఆహ్వానించుకుందాం. Praise the Lord. You may be seated. దయచేసి కూర్చోనండి. Are you happy to be in the house of the Lord? దేవుని ఇంట్లో ఉన్నందుకు మీకు సంతోషంగా ఉందా? I am happy to be here this evening. ఈ సాయంకాల సమయంలో నాకు సంతోషంగా ఉంది. You are wonderful people. మీరు అద్భుతమైన ప్రజలు. It's beautiful to see how you love the Lord and how you worship the Lord. మీరు దేవుని ఎలా ప్రేమిస్తున్నారో, దేవుని ఎలా ఆరాధిస్తున్నారో అది చూడడం చాలా సంతోషం. Each one of your life is so important. మీలో ఒక్కొక్కరి జీవితము చాలా ప్రాముఖ్యమైనది. Look at your neighbor and tell them, మీ పక్కన వాళ్ళని చూసి చెప్తారా? you are important. మీరు ప్రాముఖ్యమైన వారు. Please tell them. మీ పక్కన వాళ్ళకి చెప్పండి. చెప్పండి ఏమైంది, ప్రాబ్లం అయిందా పక్కడోరోలి, మీ పక్కన వాళ్ళతో తగువైందా మీకు? చెప్పండి, you are important. మీరు ప్రాముఖ్యమైన వాళ్ళు. Praise the Lord. దేవుని స్తోత్రం. You are very important. మీరు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. Amen. Hallelujah. హల్లెలూయా. God made you that way. దేవుడు అలా చేశాడు మనల్ని. In the Old Testament, పాత నిబంధనలో, are you listening? Praise the Lord. వింటున్నారా? Do you understand Tamil? మీకు తమిళ అర్థం అవుతుందా? లేదా? తెలుసా? Praise the Lord. హల్లెలూయా. నాకు తెలుగు కొంచెం తెలుసు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Okay, praise the Lord. But when we look at the Old Testament, పాత నిబంధనలు మనం చూసినప్పుడు all the work of the tabernacle, the temple, ప్రత్యక్ష గుడారము ఆ పనులన్నీ కూడా everything was done by set people, priests. యాజకులే చేసేవాళ్ళు. Amen. ఆమేన్. My brother was reminding you as he was here, సహోదరుడు మీకు జ్ఞాపకం చేశాడు ఇక్కడ. according to 1 Peter 2:9, మొదటి పేతురు 2:9 ప్రకారం you are royal priesthood. మనము రాజులైన యాజక సమూహము. That's why I said you are important. అందుకనే చెప్పాను మీరు ప్రాముఖ్యమైన వారని. Do you believe that? మీరు నమ్ముతున్నారా? You are important. మీరు దేవునికి ప్రాముఖ్యమైన వారు. For such a time as this, ఈ దినముల కొరకు God has brought you here on the earth. దేవుడు ఈ భూమి మీద ఉండడానికి మనల్ని పుట్టించాడు. Do you know that? తెలుసా మీకు? You were not born accidentally. మనం అనుకోకుండా అలా పుట్టేలేదు. But you are here because God has a plan. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో జన్మించాం మనం. What is the plan of God? దేవుని యొక్క ఆలోచన ఏంటి? In this day and time, ఈ దినములు ఈ సమయాల్లో for you to be his royal priesthood. దేవుని కొరకు రాజులుగా యాజకులుగా ఉండాలని. For you to represent God. దేవునికి ప్రతినిధిగా నీ ఉండాలని. Your life is important. నీ జీవితము చాలా ప్రాముఖ్యమైనది. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. But to be his royal priesthood, మనము ఆయన యాజకులుగా ఉండడానికి we cannot do it in our own flesh. మన శరీర ప్రకారముగా మనం చేయలేం దాన్ని. Praise the Lord. దేవునికి స్తోత్రం. God does the preparing. దేవుడు సిద్ధపరుస్తాడు. God brings us to him. దేవుడు మనల్ని ఆయన దగ్గర తీసుకుంటాడు. And he makes us ready. He prepares us. దేవుడు మనల్ని సిద్ధం చేస్తూ వస్తాడు. Who are we? మనం ఎవరని చెప్పండి? Ephesians 2:13 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ we అధ్యాయం were far off. మనం దేవునికి దూరస్తులము. But he brought us near. కానీ దేవుడు మనల్ని సమీపస్తులుగా చేశాడు. By his precious blood. ఆయన తన ప్రశస్తమైన రక్తం Now వలన. we are in him. మనము ఆయన యందున్న వారం ఇప్పుడు. We used to be far off. మనం అంతకు ముందు దూరస్తులము. But he has brought us near. కానీ మనల్ని సమీపముగా చేసి ఉన్నాడు. And he has given us the Holy Spirit. ఆయన మనకు తన ఆత్మను అనుగ్రహించాడు.
I think that's what God wants me to talk about. అదే దేవుడు ఈ రోజు మాట్లాడాలి. Hallelujah. హల్లెలూయా. I'll tell you a truth. నేను సత్యం చెప్తున్నాను I మీకు. didn't know what to preach until now. ఇప్పటిదాకా నేను ఏం వాక్యం చెప్పాలో నాకు తెలియదు. I told my brother, I don't know what to preach. నేను సహోదరునికి ఇప్పుడే చెప్పొచ్చాను, ఏం వాక్యం చెప్పాలో నాకు తెలియట్లేదు. Because I don't believe in simply preparing message to come and give you message. నేను మెసేజ్ ని సిద్ధం పరచుకొని మీ దగ్గరకు వచ్చి ఇవ్వడం నాకు నమ్మకం లేదు. That is good. అది మంచిదే. But today I'm feeling led by the Holy Spirit. I want what He says for you to hear. కానీ ఈ రోజు నాకు ఎలా అనిపించింది అంటే, నేను స్టేజ్ మీద నిలబడతాను, దేవుడు ఏం మాట ఇస్తాడో అది మాట్లాడేస్తా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. What is God saying to us today? దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజు మనకు? It is not by might, it is not by power, but it is by my spirit. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ వలన ఇది జరుగును అని చెప్తున్నాడు. Zechariah chapter 4 verse 6. Hallelujah. హల్లెలూయా. Zechariah 4. జకరియా 4:6. Hallelujah. Hallelujah. Read it 4:6. జకరియా 4:6 చూద్దామా? అప్పుడు అతడు నాతో ఇట్లా అన్నాడు, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. Hallelujah. Hallelujah. It is not by power, not by might, శక్తి చేతనైనను బలము చేతనైనను but కాదు, it is by my spirit. నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. Everybody say with me. అందరూ నా వెనక చెప్పండి. By His spirit. ఆయన ఆత్మ వలన, By His spirit. ఆయన ఆత్మ వలన, By His spirit. ఆయన ఆత్మ వలన. Come on, say it with me. By His spirit. ఆయన ఆత్మ వలన అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He brought us near ఆయన మనల్ని సమీపస్తులుగా చేసుకొని, and He poured His spirit inside of us. ఆయన తన ఆత్మను మనలో కుమ్మరించాడు. As soon as you came to Jesus, మనం యేసయ్య దగ్గరకు వచ్చిన వెంటనే, as soon as you gave your life to Jesus, మీ జీవితాన్ని ఆయన చేతికి సమర్పించిన He వెంటనే gave you His Holy Spirit to dwell inside of ఆయన you. తన ఆత్మను మీలో నివసించడానికి ఇచ్చాడు మనకు. Hallelujah. హల్లెలూయా. We need a double portion of that spirit today. ఈ Amen. రోజు రెండింతలైన ఆ ఆత్మ శక్తిని మనం కోరుకుందాం. We cannot live the Christian life క్రైస్తవ జీవితాన్ని మనము without the Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా క్రైస్తవ జీవితాన్ని జీవించలేం. Amen. Amen. You cannot live the Christian life మనం క్రైస్తవ జీవితాన్ని జీవించలేము without the leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించకుండా. Romans 8:14 says, రోమీయుల రాసిన పత్రిక 8వ చెప్తుంది. let us read it. 14వ వచనం. రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. If you are a child of God, మనం దేవుని బిడ్డలమైతే you are led by the Spirit of God. దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. Tell your neighbor, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, you cannot do Christian life మన క్రైస్తవ జీవితాన్ని జీవించలేము without the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా. Hallelujah. హల్లెలూయా. Tell them. చెప్పండి పక్కన వాళ్ళకి, Tell them, పరిశుద్ధాత్మ you దేవుడు cannot లేకుండా live Christian life క్రైస్తవ జీవితాన్ని జీవించలేము without the Holy Spirit. పరిశుద్ధాత్మ లేకుండా. Hallelujah. హల్లెలూయా. As we saw this morning, ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్లు the problem with Christianity is క్రైస్తవులకున్న సమస్య ఏంటి అంటే ineffectiveness. మనం ప్రభావంగా లేము. Why ineffectiveness? ఎందుకు ప్రభావపూరితంగా Because we are లేము? not drinking at the right fountain. మనము జీవ జలము సరైన ఊట దగ్గర నీరు Who తీసుకోవట్లేదు. gives the living waters? జీవ జలములు ఎవరిస్తారు మనకు? Who gives the Holy Spirit? ఎవరు పరిశుద్ధాత్మను ఇస్తారు? John the Baptist says, యోహాను బాప్తిస్మిచ్చు యోహాను it చెప్పాడు, is Jesus who baptizes us in the fire and in power. పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మిచ్చువాడు అని చెప్పాడు యేసయ్యను గురించి. Praise the Lord. దేవునికి It is స్తోత్రం. Jesus who baptizes us in the Holy Spirit. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనల్ని పరిశుద్ధాత్మతో బాప్తిస్మిస్తాడు. Without that Spirit, పరిశుద్ధాత్మ లేకుండా Christian life is impossible. క్రైస్తవ జీవితము అనేది అసాధ్యముగా ఉంటుంది. So on the early church, మొదటి సంఘము they were waiting for the Lord. వారు ప్రభు కొరకు ఎదురు చూశారు. They walked with Jesus. వారు యేసయ్య దగ్గరకు వచ్చి They walked with Jesus యేసయ్యతో నడిచారు. 3.5 years. 3.5 సంవత్సరాలు They knew Jesus. వారికి యేసయ్య తెలుసు. They heard the teachings of యేసయ్య Jesus. మాట్లాడడం వారు విన్నారు. They saw how Jesus did ministry. యేసయ్య ఎలాగా పరిచర్య చేశారో వారికి తెలుసు. They went with Jesus for all the crusades. యేసయ్య
ప్రసంగించిన ప్రతి చోట వారు ఉన్నారు. They observed how Jesus dealt with people. ప్రజలతో ఎలాగ నడుచుకున్నారో యేసయ్య వారు చూశారు. They had a lot of head knowledge. వారికి జ్ఞానం ఉంది. But Jesus said, కానీ యేసయ్య చెప్పాడు, wait, మీరు కనిపెట్టండి, wait కనిపెట్టండి, until you are empowered, మీరు శక్తి పొందేందాకా కనిపెట్టండి, until the Spirit comes upon you. దేవుని ఆత్మ నీ మీదకు వచ్చేదాకా. When Jesus was getting ready to leave, యేసయ్య ఆరోహణమవడానికి సిద్ధమైనప్పుడు John 20 we see, యోహాను సువార్త 20వ Jesus యేసయ్య వారి మీద ఊది and he said, receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The Spirit of God, దేవుని ఆత్మ, the ruach of God, రువా ఆత్మ, the breath of God. దేవుని యొక్క ఊపిరి. When God created Adam, దేవుడు ఆదామును చేసినప్పుడు Adam was only mud. ఆదాము కేవలము మట్టి. Adam was only a frame. ఆదాము ఒక రూపముగా చేయబడ్డాడు. He was only a sculpture in the sand. మనిషి రూపముతో చేయబడిన ఒక మట్టి రూపము అది. After the finger of God was at work, దేవుని యొక్క చేతి పని జరిగింది. the breath of God was దేవుని జీవము ఆ మట్టిలోనికి ఊదబడింది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. When Jesus was getting ready to go, యేసయ్య ఆరోహణమయ్యే సమయంలో he said, receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు. And he on his people. ఆయన వారి మీద ఊదాడు. He told his disciples, ఆయన తన శిష్యులతో చెప్పాడు, wait, కనిపెట్టండి, wait. కనిపెట్టండి. Acts chapter 1 we see, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం చూస్తాం. they are asking Jesus వాళ్ళు యేసయ్యను అడుగుతున్నారు many questions of their heart. వారికి హృదయంలో ఉన్న అనేక ప్రశ్నలు. When we all come to Jesus, మనమందరం యేసయ్య దగ్గరికి we have a వచ్చినప్పుడు lot of questions. మనకు చాలా ప్రశ్నలు ఉంటాయి. Lord, what about my family? నా కుటుంబం గురించిన పరిస్థితి ఏంటి? What about my business? మా వ్యాపారం పరిస్థితి ఏంటి? What about our politics? నా పాలిటిక్స్ పరిస్థితి What ఏంటి? about our government? గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? What about our elections? ఎలక్షన్ గురించి ఏంటి? They were asking the Lord, వాళ్ళు ప్రభుని ఇవన్నీ అడుగుతున్నారు. will you restore the kingdom to Israel? ఇశ్రాయేలుకు మరలా రాజ్యాన్ని అనుగ్రహిస్తావా? The Lord said, కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు? wait, కనిపెట్టండి, because something is about to happen. ఒకటి జరగబోతుంది. The ruach, the of దేవుని God ఆత్మ, దేవుని జీవము is about to come. రాబోతూ ఉంది. There is no church without the of God. పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా ఏ సంఘము లేదు. We have confused religion today. ఈ రోజు మతమును గురించి అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు. We think church means programs. మనం ఈ రోజులో ఏమనుకుంటున్నాము అంటే సంఘము అంటే కార్యక్రమాలు అని. We have substituted the power of God with programs. దేవుని యొక్క శక్తికి బదులుగా కార్యక్రమములు జరుగుతూ ఉన్నాయి. We have substituted the glory of God for glamour. మనము సౌందర్యానికి అధిక ప్రాముఖ్యతనిస్తున్నాం, దేవుని మహిమను పక్కకు పెట్టేసి. We want to get tagged with our technology. మనం ఈ రోజుల్లో ఆ టెక్నాలజీ మీదనే ఎక్కువ మనసుంది. We want to put up a good show. మనం ఒక మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. God is not in the show business. కానీ దేవుడు అలాంటి ప్రదర్శనలు ఇచ్చేవాడు కాదు. God is in the recreating business. దేవుడు మరలా సృజించే పనిలో God is ఉన్నాడు. in the reviving business. దేవుడు ఉజ్జీవింపచేయు పనిలో ఉన్నాడు. God is in the raising the dead to life business. దేవుడు మృతులను సజీవులుగా చేసే పనిలో God ఉన్నాడు. is in the shaking business. దేవుడు కదిలించు పనిలో ఉన్నాడు. God is not in putting up shows. దేవుడు మనుషులు సమకూర్చే పనిలో He's కాదు. not interested in your TV programs. మన టీవీ ప్రోగ్రామ్స్ గురించి ఆయన ఆసక్తి కలిగి లేడు. God is interested in the clubhouses. In the clubhouses. దేవుడు క్లబ్ హౌసెస్ గురించి ఆసక్తి God కలిగి is లేడు. interested in the bars. బాస్ గురించి ఆసక్తి కలిగి లేడు. God is interested in the brothels. In ఆయన the వ్యభిచార గృహాల brothels. మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. Why? ఎందుకని? Because his children are enslaved to sin. ఎందుకు అంటే దేవుని ప్రజలు అక్కడ బానిసలుగా ఉన్నారు. Christians are having pity parties. కానీ క్రైస్తవులు పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. Christians are doing show-offs. క్రైస్తవులు ప్రదర్శనలు చేసుకుంటున్నారు. God's heart is grieving. కానీ దేవుని హృదయం దుఃఖముతో నిండి It ఉంది. is not in your programs. మన ప్రోగ్రాములు చేయడము కాదు. It is not in your sing songs. మనం బాగా పాటలు పాడడం అనేది కాదు. It is not in your TV shows. టీవీ షోస్ ఆ విషయం కాదు. It is not in your NGO works. ఎన్జిఓ వర్క్స్ గురించి కాదు. It is not even in the good works. మంచి పనుల విషయంలో కూడా కాదు. It is by his spirit. దేవుని ఆత్మ వలన. If you are the church of God, దేవుని యొక్క మందిరము ఇలాగ you ఉండాలి. need to be led by the spirit of God. దేవుని యొక్క మందిరంగా
నీవు ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ చేత నీవు What నడిపించబడాలి. happened to the church today? ఈ రోజు సంఘముకు ఏమైంది? There used to be a time ఒక కాలం ఉండేది when decisions were made not by board meetings but on prayer meetings. ప్రార్థన చేసే సమయంలో నిర్ణయాలు తీసుకునేవారు బోర్డు మీటింగ్స్ లో కాదు. Where not decisions were not made by committees. కమిటీ చేత నిర్ణయాలు జరిగేవి కావు. Decisions were made by the king. నిర్ణయము అనేది పరలోకపు రాజు What చేసేవాడు. happened to the days కానీ ఏమైతుంది? when believers were filled in the Holy Ghost? పరిశుద్ధాత్మ చేత విశ్వాసం నింపబడినప్పుడు What happened to the days? ఈ రోజు ఏమైంది? What happened to the days ఈ రోజులకు when you ఏమైంది? got on the bus? When you got on the bus మనం బస్ ఎక్కినప్పుడు and you felt the Holy Ghost మనం పరిశుద్ధాత్మను వెతుకుతున్నాం. and you prayed for people మన ప్రజల కొరకు ప్రార్థన and there చేస్తున్నాం. were healings that were happening. అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. What has happened to Christianity today? క్రైస్తవులకు ఏమవుతుంది ఈ రోజు? Our focus of religion has become the pulpit. మన యొక్క మత సంబంధమైనవి పుల్పిట్ మీదనే మన దృష్టి అంతా ఉంది. Everybody searching for stage, for name and for fame. ప్రతి ఒక్కరు స్టేజ్ కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, ఇదే వెతుకుతున్నారు. When the Holy Spirit was poured out, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినప్పుడు he was poured out in the upper room. ఆయన మేడగది మీద కుమ్మరించబడ్డాడు. Oh, but not just in upper room. అది ఇక మీదట అది మేడగది కాదు. He was poured out on Jerusalem, యెరూషలేము మీద on కుమ్మరించబడ్డాడు. Judea, యూదయ మీద on కుమ్మరించబడ్డాడు. Samaria. సమరయ మీద Wherever the కుమ్మరించబడ్డాడు. church went, సంఘము ఎక్కడికి వెళ్ళిందో the Spirit of God was being poured out. దేవుని యొక్క ఆత్మ అక్కడంతా కుమ్మరించబడ్డాడు. Why? ఎందుకని? Because the church, ఎందుకంటే సంఘము every member, ప్రతి విశ్వాసి, you are the church. మనము దేవుని సంఘం, You are the church. మనం దేవుని సంఘం, You are the temple of మనం God. దేవుని మందిరంగా ఉన్నాము. You are the house of మనం God. దేవుని ఇల్లుగా ఉన్నాము. The Holy Spirit doesn't live in buildings. పరిశుద్ధాత్మ దేవుడు కట్టడములో నివసించడు. He lives in you, Amma. You. ఆయన నీలో నివసిస్తున్నాడు. You are the carrier of the Holy Ghost. మనం పరిశుద్ధాత్మను మోసేవారము. He lives in you. ఆయన మనలో నివసిస్తున్నాడు. And the church began to go. సంఘము వెలుపలకు వెళ్తూ They ఉంది. began to go. వాళ్ళు వెలుపలకు వెళ్తున్నారు. Wherever they went, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా the Holy Ghost came. పరిశుద్ధాత్మ దేవుడు దిగి Power వచ్చాడు. came. శక్తి దిగి వచ్చింది. Anointing came. అభిషేకం దిగి వచ్చింది. What started in Jerusalem, యెరూషలేములో ప్రారంభమైంది. it started to burst forth అది ప్రపంచమంతా వ్యాపించింది. all over Judea, యూదయ అంతా కూడా all over వ్యాపించింది. Samaria, సమరయ అంతా వ్యాపించింది. all over the world. లోకమంతా వ్యాపించింది. Asia is being evangelized. ప్రపంచమంతా Asia. కూడా ఏషియా సువార్తికరణ చేయబడింది. Europe is being evangelized. యూరోప్ ప్రాంతమంతా సువార్తికరణ చేయబడింది. India is being evangelized. ఇండియా భారతదేశ సువార్తికరణ చేయబడింది. People who are running behind idols are turning back to విగ్రహారాధన Jesus. వెంట వెళ్ళేవారు యేసయ్య వైపుకు తిరిగారు. Why? ఎందుకని? The church was on fire, ఎందుకంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత సంఘము నింపబడి full ఉన్నింది. of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి చేత. When you are full of the Holy Ghost, మన పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు you are unstoppable. మనల్ని ఎవరు ఆపలేరు. You are unstoppable. మనల్ని ఎవరు ఏది ఆపలేదు. Tell your neighbor, మీ పక్కన వాళ్ళకి చెప్పండి. when you are full of the Holy మీరు Ghost, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండగా tell your neighbor, మీ పక్కన వాళ్ళకి చెప్పండి. చెప్పండి. When you are full of the Holy మీరు Ghost, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండగా you are unstoppable. ఏది నిన్ను ఆపలేదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. In 2018, 2018వ సంవత్సరంలో I went to a church in South Africa, సౌత్ ఆఫ్రికాలో ఒక చర్చికి వెళ్ళాను. and the first day of meeting, ఆ మీటింగ్ లో మొదటి రోజున there was a big storm, అక్కడ తుఫాన్ వచ్చింది. and the church unfortunately had, next to a big lake was their church compound. అక్కడ చర్చ్ కాంపౌండ్ పక్కనే ఒక పెద్ద లేక్ ఉంది. No compound, just a small stick. No compound, just sticks. అక్కడ ఒట్టి కర్రలు మాత్రమే ఉన్నాయి, గోడ కూడా లేదు కాంపౌండ్. It was a small church. It was a poor church. అది ఒక చిన్న చర్చి. Hallelujah. హల్లెలూయా. That pastor came to pick us up. ఆ పాస్టర్ గారు మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. He said, Pastor, పాస్టర్, I've been very busy all morning. నేను ఉదయం నుండి చాలా బిజీగా ఉన్నాను. I was picking up pastors from the airport. నేను ఎయిర్పోర్ట్ నుండి పాస్టర్లను తీసుకొస్తూ ఉన్నాను. So I don't know what has happened to my church. సంఘానికి ఏమవుతుందో నాకు తెలియట్లేదు. Usually, సాధారణంగా if a big storm like this comes, ఒకవేళ ఇలాంటి పెద్ద తుఫాన్ వస్తే our church will be in the lake.
మా చర్చి ఎక్కడ ఉంటది అంటే ఆ నదిలో ఉంటది. Because the lake will come inside the church. ఎందుకు అంటే సంఘంలోనికి ఆ నీళ్ళన్నీ వచ్చేస్తాయి. But hopefully today nothing has happened. కానీ ఈ రోజు అయితే మనం నమ్ముతున్నాను ఏమీ జరగలేదని. I was praying in the spirit. నేను ఆత్మలో ప్రార్థన Said, చేస్తున్నాను. okay, let us go. ప్రార్థన చేస్తున్నాను. First day I am supposed to preach. మొదటి రోజు పాస్టర్ గారు వాక్యం చెప్పాలి అక్కడ. So we went to the church. మేము చర్చికి వెళ్ళాము. The pastor parked the car. పాస్టర్ గారు We parked the car. కార్ని అక్కడ నిలిపాం. And he said, hallelujah. హల్లెలూయా అంటున్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. I said, what happened to this man? ఏమైంది అనుకున్నాను. So we got down from the car. మేము కారు దిగేసి I looked the whole around, all around. I looked all around. నేను చుట్టూ అంతా చూస్తూ వచ్చాను. There was no church. చర్చియే లేదు. Pastor, where is the church? నేను పాస్టర్ గారిని అయ్యా చర్చి He ఉండాలి కదా said, ఏది praise the Lord. He said, praise the Lord. అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. Pastor, see far there, far in the water. చూడండి పాస్టర్ గారు ఆ నీళ్ళలో చాలా దూరంలో ఉంది కదా. He said, that is my drums that is floating. అదిగో డ్రమ్స్ చర్చిలో ఉన్న డాల్సిన డ్రమ్లు అన్న నీళ్ళలో తేలుతున్నాయి. Everything was in the water. ప్రతిదీ కూడా నీళ్ళలో ఉన్నాయి. So we got to the little bit to the bank of that water. ఆ యొక్క నీటి ఒడ్డున నిలబడ్డాం. And the pastor began to sing. పాస్టర్ గారు పాడుతున్నారు ఇప్పుడు. He started to worship the Lord. ఆరాధిస్తున్నాడు ఇప్పుడు. Full of the Holy Ghost. పరిశుద్ధాత్మ పూర్ణునిగా. I am thinking, no light, no mic system, no music, no pulpit. How to preach, how to have meeting. నేను ఇప్పుడు అనుకుంటున్నాను పుల్పిట్ లేదు, మైక్ లేదు, డ్రమ్స్ లేవు, మ్యూజిక్ లేదు. ఇప్పుడు ఎలాగా కూడిక జరగాలి? But when you're full of the Holy కానీ Ghost, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు nothing can stop you. ఏది I ఆపలేకపోయింది. have the video on my phone. నా ఫోన్ లో ఆ వీడియో ఉంది. They started to worship. మనం ఆరాధించడం ప్రారంభించిన Somebody తర్వాత brought a little bit light. ఒక వెలుతురు తీసుకొచ్చారు. Then వెలుగు. somebody brought a keyboard and a portable speaker. ఒక చిన్న స్పీకరు, కీబోర్డ్ తీసుకొచ్చారు. And they started to dance and worship the Lord. వాళ్ళు డాన్స్ చేస్తూ ప్రభువుని ఆరాధించడం When you're ప్రారంభించారు. full of the Holy మన Ghost, పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు nothing matters. ఏది కూడా You పట్టించుకో. are unstoppable. మనల్ని ఎవ్వరు ఏది ఆపలేదు. That night, ఆ రోజు రాత్రి 7 young people came to the Lord. 7 యవనస్తులు ప్రభువును తెలుసుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When you're full of the Holy Ghost, మన పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు you are unstoppable. మనల్ని ఎవ్వరూ ఆపలేరు. Hallelujah. హల్లెలూయా. My dad went to the US. తండ్రి గారు అమెరికాకి వెళ్ళారు. First time. మొదటిసారి. Don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. Don't know who to visit. ఎవరిని కలవాలో తెలియదు. But when he went there, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత sorry, Nigeria. నైజీరియాకి వెళ్ళారు. First time when he went there, మొదటిసారిగా నైజీరియా దేశానికి వెళ్ళినప్పుడు there was a brother that saw him. ఒక సహోదరుడు చూశాడు. He came and told my dad, వచ్చి పాస్టర్ గారు తండ్రి గారితో the చెప్పాడు, Lord told me you were coming. దేవుడు నాతో చెప్పాడు మీరు వస్తున్నారని. I want to talk with you. నేను మీతో మాట్లాడాలి. My dad brought him to the hotel room. ఆ హోటల్ రూమ్ కి వెళ్ళారు. As they were talking in the hotel room, హోటల్ రూమ్ లో that మాట్లాడుతున్నప్పుడు man told my dad, ఆ మనుషుడు పాస్టర్ గారు తండ్రితో చెప్పారు, I am ready to quit the ministry. నేను పరిచయం I వదిలిపెట్టేయాలనుకుంటున్నాను. don't want to be in the ministry. ఇక మీద నేను సేవ చేయకూడదు I am అనుకుంటున్నాను. done with the ministry. నేను విసుగు పుట్టింది నాకు. They began to pray. వారు ప్రార్థన చేయడం The Holy ప్రారంభించారు. Spirit came into that room. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వచ్చాడు. That man's life got transformed. ఆయన యొక్క జీవితము మారింది. 3 hours they are filled in the Holy Ghost. 3 గంటల సేపు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. Praying in the Holy Ghost. పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తున్నారు. But 4 years back he visited Bangalore 4 సంవత్సరాల క్రితమే ఆ దైవజనుడు బెంగళూరుకు వచ్చారు. from Nigeria. నైజీరియా దేశం నుండి. Now he is pastoring 13 churches in Nigeria. నైజీరియా దేశంలో ఇప్పుడు 13 సంఘాలకు కాపరిగా It ఉన్నారు. is not by power. శక్తి చేత It is కాదు, not by might. బలము చేత If you have the కాదు. Holy Ghost, నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే the Lord will tell you pack your bags and go to Nigeria. The Lord will tell you pack your bags and go to Nigeria. దేవుడు అంటాడు నువ్వు బ్యాగ్ కట్టేసుకొని నువ్వు నైజీరియాకి If వెళ్ళిపో. you're led by the Lord, if you're led by the Holy నువ్వు Spirit, దేవుని ఆత్మచేత నడిపించబడితే you will go. నువ్వు వెళ్తావు. When you go there, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు the Spirit of God will move through you. దేవుని ఆత్మ నీ ద్వారా సంచరిస్తాడు. What is God telling you today? దేవుడు ఏం చెప్తున్నాడు ఈ రోజు? He is changing your mindset. దేవుడు మన ఆలోచన విధానాన్ని మారుస్తున్నాడు. Every one of you are called to do ministry. ప్రతి ఒక్కరు కూడా పరిచర్య చేయాల్సి ఉంది. Every one of you are anointed. మనలోని ప్రతి ఒక్కరము అభిషేకం పొందిన వాళ్ళము. Every one of you are the temple of God. మనం అందరము కూడా దేవుని ఆత్మకు ఆలయముగా ఉన్నాం. If the Holy Spirit is inside of you, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండగా your life cannot be normal. మన జీవితము సాధారణంగా ఉండకూడదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా.
This year, ఈ సంవత్సరం I am praying. నేను ప్రార్థన చేస్తున్నా. When you go to work, మీరు పనికి వెళ్ళినప్పుడు, when you go to the shop, మీరు అంగడికి వెళ్ళినప్పుడు there should be supernatural demonstration of the power of God. పరిశుద్ధాత్మ దేవుని అద్భుతమైన శక్తి అక్కడ ప్రత్యక్షమై అద్భుతము చేస్తుందని నమ్ముతున్నా. I want to, this is what the Holy Spirit's doing here today. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటే చెప్పమంటున్నాడు. He is asking you to dream big. మీరు గొప్పగా ఆలోచించమని చెప్తున్నాడు. There was a woman called Catherine Kuhlman. క్యాథరిన్ కుల్మన్ గారు ఒకరున్నారు. She went to the shopping store ఆమె షాపింగ్ స్టోర్ కు వెళ్ళారు. and she picked up all her stuff. ఆమె ఏమేమి తీసుకోవాలో అన్ని తీసుకున్నారు. She came running to the cash register. ఇప్పుడు డబ్బులు కట్టే చోటకు వచ్చారు. She looked back at the store. ఆమె స్టోర్ వైపుకు చూశారు. People were slain in the spirit. అక్కడున్న వారందరూ కూడా ఆత్మలో వారు తాకబడి పడిపోయి ఉన్నారు. Sinners were repenting. అక్కడ పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. How come? ఎలాగ జరిగింది? How come? ఎలా జరిగింది అలాగా? If you go to the shopping store, మన షాపింగ్ కి వెళ్ళామనుకోండి, if you go to Moore Market మోర్ మార్కెట్ కి వెళ్ళాం, and you go there మనం అక్కడికి వెళ్ళినప్పుడు and tell somebody, మనం ఎవరితో ఇలా you చెప్పాము, are a sinner, నువ్వు పాపివి, you need to repent, నువ్వు మారు మనసు పొందాలి, Jesus is coming soon. యేసు త్వరగా రాబోతున్నాడు, If you don't repent, మీరు మారు మనసు you will పొందకపోతే go to hell. మీరు నరకానికి వెళ్తారు. How many of you have the guts to do it? అలా చేసే ధైర్యం ఎంత మందికి ఉంది? How many of you have it? ఎంత మందికి ఉంది ఆ ధైర్యం? What will we do? What will we do? మనం ఏం చేస్తాం? We will wear our mask, మనం మాస్క్ కట్టేసుకొని quietly go inside, లోపలికి మౌనంగా quietly వెళ్ళి pick up our stuff, మనకి ఏం కావాలో అది తీసేసుకొని finish our shopping, come home. Right? షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం. But if the power of God is upon you, కానీ పరిశుద్ధాత్మ శక్తి నీ మీద ఉన్నప్పుడు, now I'm not saying every time it will be like this, ప్రతిసారి అలానే ఉంటదని నేను అనట్లేదు, but there will be times కానీ ఒక సమయాలు ఉంటాయి when there is the power of God upon you దేవుని యొక్క శక్తి బలంగా నీ మీద and ఉన్నప్పుడు you stepped into an atmosphere మనము ఒక వాతావరణంలోకి వెళ్తాం. and the whole place gets changed ఆ పరిస్థితి అంతా కూడా అక్కడ మారిపోతుంది. because you went in there. మనం అక్కడికి వెళ్ళినప్పుడు Hallelujah. హల్లెలూయా. It is not by power, శక్తి చేత it is కాదు, not by might, బలము చేత కాదు, it is by His Spirit. దేవుని ఆత్మ వల్ల జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. What we need, మనకి ఏం అవసరం? what we need మనకి ఏం అవసరం ఇప్పుడు in this new year ఈ క్రొత్త సంవత్సరంలో? is a mighty empowerment of the Holy Ghost. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఎక్కువైన బలము కావాలి. Hallelujah. హల్లెలూయా. Start to dream big. మనం గొప్పగా ఆలోచించేద్దాం. When you pray, ప్రార్థించినప్పుడు stop praying only for your unsaved husband. మీరు రక్షణ పొందని మీ భర్త గురించి ఊరికనే ప్రార్థన Stop చేయకండి. praying only for your little family. మీ చిన్న కుటుంబం కొరకు మాత్రమే ప్రార్థన Begin to చేయకండి. pray for Nellore. నెల్లూరు ప్రాంతం అంతటి కొరకు ప్రార్థన Lord, your చేయండి. word says, తండ్రి మీ వాక్యం చెప్తుంది, one shall chase 1,000, నాన్న ఒకరు 1000 మందిని two తరుముతారు, shall chase 10,000. ఇద్దరు 10,000 మందిని తరుముతారు. Lord, it is me and you, the Holy Ghost. దేవా మీరు నేను ఇద్దరము. Lord, we have a power. తండ్రి మనకు ఒక శక్తి ఉంది, There is an anointing. ఒక అభిషేకం ఉంది. If the Holy Spirit will come with me today, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నాతో వచ్చినప్పుడు there will be a change where I go. నేను ఎక్కడికి వెళ్తానో అక్కడ ఒక మార్పు వస్తుంది. You need to begin to pray. మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. Lord, give me Nellore. దేవా నాకు నెల్లూరు పట్టణాన్ని ఇవ్వండి. Lord, give me Andhra Pradesh. దేవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నా Lord, చేతికి give me ఇవ్వండి. South India. దేవా సౌత్ ఇండియా నా చేతికి ఇవ్వండి. You need to pray. మనము ప్రార్థన చేయాలి అలాగా. You're going to live only one life. మనం బ్రతకబోయేది ఒకే జీవితం, Only one life. ఒకే జీవితం. How is that life going to live? ఆ Going to look జీవితాన్ని ఎలా like? జీవిస్తాం మనం? How is it going to look like? ఎలా ఉండాలి మనం ఈ జీవితంలో? Young brothers, యవనస్తులారా, you're going to live only one life. ఒక్క జీవితమే. How are you going to live it? ఎలా జీవిస్తాం అది? When you die, మనం చనిపోయినప్పుడు what will people say about you? ప్రజలు నీ గురించి ఏం చెప్తారు? What are people going to look up to you for? దేని కొరకు నీ వైపు చూస్తారు? What example will you leave behind? మనము ఎలాంటి మాదిరి గల జీవితాన్ని వారికి ఇస్తాం? Is it going to be a boring life? ఒక బోర్ లాంటి జీవితము, Is it going to be a useless life? పనికిరాని జీవితము, Ineffective life? మన ప్రభావం లేని జీవితము, No Holy Ghost life? పరిశుద్ధాత్మ లేని జీవితాన్ని No జీవిద్దామా? power life? శక్తి లేని జీవితాన్ని No జీవిద్దామా? purpose life? ఏ విధమైన దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చని జీవితంగా జీవిద్దామా? A life where there is no change that has happened around you? మార్పు లేని ఒక జీవితాన్ని జీవిద్దామా? Or
లేకపోతే will it be a life full of the Holy Spirit? పరిశుద్ధాత్మ చేత నిండిన జీవితముగా ఉందామా? Hallelujah. హల్లెలూయా. They were filled with the Holy Ghost. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. Turn with me to Acts chapter 9. అపోస్తలుల కార్యాలు 9వ Read అధ్యాయము. verses 31, please. 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. They were full of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారుగా ఉన్నారు. When the Spirit of God was poured out on them, వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు where was the church started? సంఘం ఎక్కడ ప్రారంభమైంది? Where? ఎక్కడ? In Jerusalem. యెరూషలేములోనే. 3,000 people got saved. 3,000 మంది రక్షణ పొందారు. In Jerusalem. యెరూషలేములో. That's where church began. అక్కడే సంఘం ప్రారంభమైంది. But they were full of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు Now what has happened? ఇప్పుడు ఏం It జరుగుతుంది? is not one church, ఇప్పుడు ఒక సంఘం కాదు, but churches. అనేక సంఘములు. Look at the verse. మీరు చూడండి. So the church throughout all Judea, Galilee, గలిలయ, Samaria. సమరయ దేశములందట సంఘము. Hallelujah. 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 హల్లెలూయా. The church is starting to spread out. ఇప్పుడు సంఘము విస్తరిస్తూ ఉంది. There was peace. అక్కడ సమాధానం The ఉంది. church was being built up. అక్కడ సంఘములు కట్టబడ్డాయి. The fear of God. They were walking in the fear of God. దేవుని భయము చేత And నడుచుకుంటున్నారు. in the comfort of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఆదరణ చేత నడుచుకుంటున్నారు. What happened? ఏం జరిగింది? The church multiplied. సంఘము విస్తరించింది. Hallelujah. హల్లెలూయా. They were full of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. When you are full of the Holy మన Spirit, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటే you are walking in the fear of the Lord. దేవుని యొక్క భయములో బ్రతుకుతాము. Praise the Lord. హల్లెలూయా. When you're walking in the fear of the Lord, దేవుని గురించిన భయముతో బ్రతికినప్పుడు that means you are deeply respecting God. దాని అర్థం ఏంటి అంటే మనము దేవునిని గౌరవిస్తూ ఉన్నాము. Your life does not dishonor God. మన జీవితము దేవునిని అగౌరవపరిచే విధంగా ఉండదు. Look at people who are walking in the fear of the Lord. దేవునికి భయపడి నడుచుకున్న వారిని చూడండి. Look at how they speak. వారు ఎలా మాట్లాడతారు? Their speech is always noted by, wait, God is a silent listener of what I'm వాళ్ళు ఎప్పుడు saying. ఏమనుకుంటారంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, దేవుడు జాగ్రత్తగా వింటున్నాడు It's- కాబట్టి నేను జాగ్రత్తగా మాట్లాడాలి. Their words are honoring God. వారి మాటలు దేవుని కనపరుస్తూ ఉంటాయి. Who are you behind closed doors? మనము ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం? When nobody is seeing you, ఎవరు నిన్ను చూడనప్పుడు, when nobody is looking at you, ఎవరు నిన్ను చూడనప్పుడు who are you? ఎవరు నువ్వు? Is that you honoring God? దేవుని కనపరుస్తున్నావు ఆ సమయంలో కూడా. Inside of your thoughts, నీ ఆలోచనలో where nobody can see, ఎవరు చూడలేరు, where nobody can hear, ఎవరు వినరు, those thoughts, ఆ ఆలోచనలో కూడా in the secret of your being, నీ అంతరంగమందు are they honoring God? దేవుని కనపరుస్తున్నామా? Are they deeply respecting God? మనము దేవునిని గౌరవిస్తున్నామా? If it is, you're walking in the fear of the Lord. దేవుని గురించి భయపడి నడుచుకునేటట్లయితే, When you're walking in the fear of the Lord, దేవుని గురించి భయపడి నడుచుకున్నట్లయితే he says they were receiving the comfort of the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆదరణ పొందుతున్నారు వారు. Hallelujah. హల్లెలూయా. They were receiving the touch of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క తాకిడిని వారు అనుభవిస్తున్నారు. How are you going to be filled in the Spirit? ఏ విధంగా ఆత్మచేత నింపబడతాం మనం? Let me quickly share a few points. కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. Number 1, మొదటిది, walk in the fear of the Lord. దేవుని గురించి భయముతో నడుచుకోవాలి. Amen. Paul tells us in Ephesians 5:18, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ he వచనంలో gives us a command. He gives us a command. ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. The whole Ephesians chapter 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంతా is all commands. ఆజ్ఞలు, How you should live. ఎలా బ్రతకాలి. He begins in verse 1, మొదటి వచనంలో ప్రారంభించి be imitators of God. మనము దేవుని పిల్లలను పోలి నడుచుకోవాలి. Amen. In Amen. verse 2, 3 and 4 he says, 2, 3, 4 వచనాలు all చెప్పబడుతుంది. these sins should not even be named among you.
ఈ పాపములు మీ జీవితంలో ఉండకూడదు. But you should be giving thanks to God. మనం దేవునికి దశమ భాగం ఇవ్వాలి. Fast forward, we come to verse 18. 18వ వచనంకి He వచ్చేసరికి says you should be filled with the Holy Ghost. మనము ఆత్మ పూర్ణులుగా ఉండాలి. Amen. ఆమేన్. How to keep being filled every day? మనం ప్రతిరోజు కూడా ఆత్మ పూర్ణులుగా ఎలా నింపబడతాము? If you fear God, దేవునికి భయపడి Spirit of నడుచుకున్నప్పుడు God will be with you. దేవుని ఆత్మ నీతో కూడా ఉంటాడు. Joseph feared God. యోసేపు దేవునికి The భయపడి నడుచుకున్నాడు. Spirit of God was with him. దేవుని ఆత్మ అతనితో ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Moses feared God. మోషే దేవునికి భయపడి The నడుచుకున్నాడు. Spirit of God was upon him. దేవుని ఆత్మ అతని మీద ఉన్నాడు. When Samson did not fear God, సంసోను దేవునికి భయపడి నడుచుకోలేదు. what started to happen? కానీ ఏం జరిగింది సంసోన్ జీవితంలో? A divide between him and God. దేవునికి తనకు దూరము ఏర్పడింది. Failure started to set తన in. జీవితంలో ఓటమి తర్వాత ఓటమి. If you don't fear God, దేవునికి భయపడకపోతే you are setting yourself up for spiritual failure. మనము మనల్ని ఆత్మీయంగా ఓడిపోయే స్థితిలోనికి మనం ఉంటున్నాం. Fearing God is honoring God. మనము దేవునికి భయపడి నడుచుకుంటున్నప్పుడు మనం దేవుని కనపరుస్తున్నాం. Deep respect for God. దేవుడంటే అత్యంత గౌరవాన్ని చూపిస్తున్నాం. The word of God tells us when you honor him, he will honor you. మనం దేవుని కనపరిచినట్లయితే దేవుడు మనల్ని కనపరుస్తాడు. To continue to be filled, మనము ఇంకనూ నింపబడుతూనే ఉండాలి అంటే walk in the fear of the Lord. దేవుని గురించి భయపడి నడుచుకోవాలి. Ephesians chapter 4 verse 30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. You are sealed by the Holy Spirit. మనము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నాము. Amen. ఆమేన్. Until the day of redemption. మన విమోచన దినము వరకు. What does that mean? దాని అర్థం ఏంటి? Amen. Amen. Ephesians 1 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్తుంది, God blessed us in Christ Jesus క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన with ఆశీర్వాదాన్ని ఆశీర్వదించాడు. every spiritual blessing. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. Praise the Lord. దేవునికి స్తోత్రం. One of those blessings ఆశీర్వాదం ఏంటి? is putting the seal of the Holy Spirit upon your life. పరిశుద్ధాత్మ యొక్క ముద్ర ఆ ఆశీర్వాదం. Where is the Holy Spirit? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ He is ఉన్నాడు? dwelling in our hearts, ఆయన మన హృదయాల్లో నివసిస్తున్నాడు. teaching us the Spirit of truth, bringing absolute truth, the truth of God manifest in our life. మన జీవితంలోని దేవుని సత్యాన్ని మనకు బోధించి సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తున్నాడు. Only when you know the truth you will be set free. మనము సత్యమును తెలుసుకున్నప్పుడే కదా మనము స్వాతంత్రాన్ని పొందుతాం. The job of the Holy Spirit is to make you know the truth. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి అంటే సత్యాన్ని మనకు తెలపడమే. Where is he? ఆయన ఎక్కడున్నాడు? He is inside of you. ఆయన మనలో నివసిస్తున్నాడు. So now you go home ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. and your mother-in-law says something to you. మీ అత్తగారు మీతో ఒక మాట చెప్పారు. And your anger starts to boil. ఇప్పుడు మీలో కోపం మండుతూ ఉంది. బీపీ ఎక్కువైపోయింది. Believer's problem. విశ్వాసుల సమస్య. What is BP? బీపీ అంటే ఏంటి? Believer's problem. విశ్వాసుల సమస్య. Because now ఇప్పుడు you are faced with a choice. మనం ఇప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. I have things to say to her. ఇప్పుడు ఆమె తిరిగి నేను మాట్లాడతాను. I have 4 things I want to tell her. 4 విషయాలు నా మనసులో ఉన్నాయి ఆమెతో చెప్పడానికి. Nice. చూడా కొడుకును in Tamil. తెలుగు how is it? చూడా కొడు. వాత పెట్టేలాగా మాట్లాడాలి. Nicely give her back. ఆ గట్టి దెబ్బ కొట్టాలి. But believer's problem. అది విశ్వాసుల సమస్య. Holy Spirit is sitting on you. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉన్నాడు. And he is telling you. ఆయన నీతో చెప్తున్నాడు, if you are filled with the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడితే. According to Galatians chapter 5. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం verse 23 onwards. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23. Patience is a fruit of the Spirit. నెమ్మది సమాధానము పరిశుద్ధాత్మ యొక్క ఫలము. Hallelujah. Self control is a fruit of the Spirit. ఆశా నిగ్రహము. And now what is the Holy Spirit telling you? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చెప్తున్నాడు, control your tongue. నీ నాలుకను అదుపు చేసుకో. Control your tongue. నీ నాలుకను అదుపు చేసుకో. Self control. నిన్ను అదుపు చేసుకో. Fruit of the Spirit. ఆత్మ ఫలము అది. Spirit of truth is speaking to you. ఆత్మ సత్యమైన ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. Now when you listen to the Spirit,
Spirit, పరిశుద్ధాత్మ స్వరాన్ని మనం వింటే the truth is freeing you from BP. అప్పుడు ఆ బీపీ నుండి పరిశుద్ధాత్మ దేవుని సత్యమును విడుదల చేస్తుంది. You are being freed from impulsive responses. ఇప్పుడు కోపముగా సమాధానము చెప్పడము మానేస్తావు. You're being freed from fleshly responses. శరీర ప్రకారమైన స్పందనను నువ్వు ఆపేస్తావు. Hallelujah. హల్లెలూయా. Now what happens? ఇప్పుడు ఏం జరుగుతుంది? You're not grieving the Holy Spirit. ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచలేదు. He begins to fill you more. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నిన్ను నింపుతాడు. What is being filled in the Holy Spirit? పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఏంటి? Who is the Holy Spirit? ఎవరు పరిశుద్ధాత్మ He is the దేవుడు? third person of God. ఆయన దేవుని యొక్క త్రిత్వములో ఒకరిగా ఉన్నారు. When you're being filled with Him, మనము ఆయన చేత you're నింపబడినప్పుడు being filled with the fullness of God. మనము దేవుని పరిపూర్ణత చేత That's నింపబడుతున్నాం. why we get up and pray. అందుకని మనం లేచి ప్రార్థన చేస్తున్నాం. Every morning, ప్రతి ఉదయము when you get up, మనం లేచినప్పుడు begin to speak in tongues and pray. మన భాషల్లో మాట్లాడి ప్రార్థన చేయాలి. You are believers. మన విశ్వాసులం. You've received the Holy Spirit. మన పరిశుద్ధాత్మను పొంది ఉన్నాం. Begin to speak in tongues. మన భాషల్లో మాట్లాడుతున్నాం. Why we should pray in tongues? ఎందుకని భాషలో There's మాట్లాడాలి? a lot of theological debate about tongues. ఈ శాస్త్రాల్లో చాలా విషయాలు ఉన్నాయి వీటి గురించి. They have a lot of things against this teaching. ఆ పండితులు చాలా సార్లు వీటికి వ్యతిరేకంగా కూడా But మాట్లాడుతున్నారు. don't worry about them. వాటి గురించి పట్టించుకోవద్దు. Let me tell you something. మీతో ఈ మాట చెప్పనివ్వండి. Today scientists are finding సైంటిస్టులు తెలుసుకున్నారు, when you pray in tongues, భాషలలో మాట్లాడేటప్పుడు not in Telugu, తెలుగులో కాదు, not in English, ఇంగ్లీష్లో కాదు, not in Tamil, తమిళ్లో కాదు, not in Hindi, హిందీలో కాదు, but when you pray in tongues, మనము భాషల అన్య భాషల్లో when మాట్లాడే you're connecting with the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత మనము అనుసంధానము చేయబడినప్పుడు something happens in your brain. నీ మనస్సులో ఒక ప్రత్యేకమైనది In your జరుగుతుంది. brain. నీ మెదడులో. Hallelujah. హల్లెలూయా. Are you listening? అర్థమవుతుందా? You know what happens in your brain? నీ మెదడులో ఏం జరుగుతుంది? In the front of your brain, నీకు ఆ మెదడు ముందు భాగంలో there is a thing called the frontal lobes, or the language center it is called. ఆ లాంగ్వేజ్ సెంటర్ అనే భాష మాట్లాడేందుకు ఒక కేంద్ర బిందువు అది. That part of your brain, ఆ నీ మెదడులోని ఆ భాగము, it is the control center of your brain. అది నీ మెదడు అంతటిని కూడా అది కంట్రోల్ చేస్తూ ఉంటది. Praise the Lord. హల్లెలూయా. The scientists tell us సైంటిస్టులు చెప్తున్నారు, that part of the brain, ఆ మెదడులోని ఆ భాగము it will become silent only when you die. మనము చనిపోయినప్పుడే అది మౌనంగా అవుతుంది. Even when you sleep, it will not be quiet. నిద్రపోయేటప్పుడు కూడా మెదడులో ఉన్న ఆ భాషకు సంబంధించింది అలా మేల్కొనే ఉంటది. This is a good thing. అది మంచిదే, But it also gives some problems. అది కొన్ని సమస్యలు కూడా కలిగిస్తుంది. Have you noticed? మీరు గమనించారా? When your best friend goes and backstabs you, ఒక స్నేహితుడు వెళ్ళి నీకు విరోధంగా మాట్లాడినప్పుడు what happens? ఏం జరుగుతుంది? You keep on thinking about మనం it. అదే విషయాన్ని ఆలోచిస్తానే ఉంటాం. How can they do that to me? నాకు అలా ఎలాగ చేయగలిగాడు? They did me drogam. నాకు ద్రోహం చేశాడు. How can they do this to ఎలా me? ద్రోహం చేస్తాడు నాకు? How much good I have done నేను for ఎంత them? మంచి చేశాను ఆయనకి? You're constantly thinking. నువ్వు ఒకే విషయాన్ని ఆలోచిస్తూనే ఉంటావు. What is active? కానీ ఏది మేల్కొని ఉంది? This thing is active. మెదడులోని ఆ మొదటి భాగం. Only if you die, మనం చనిపోయినప్పుడు మాత్రమే that will become quiet. అది మౌనంగా ఉంటుంది. Scientists say that. సైంటిస్టులు చెప్పారు. You can go check this on YouTube. యూట్యూబ్ లో వెళ్ళి చూడండి. American News, ABC Nightline News, ఏబిసి నైట్ లైన్ న్యూస్ అనే దాంట్లో put this as a new finding. మీరు కనుక్కోండి. They put it as a new finding. వీరు కొత్తగా కనుగొన్న విషయము అని చెప్పారు. This research, they have put about a 16-minute video. 16 నిమిషాల వీడియోని పెట్టారు. మేము నూతనంగా దీన్ని కనుగొన్నాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Now they found out, ఇప్పుడు మరి ఒకటి కనుగొన్నారు. without dying, చనిపోకుండానే if a person is speaking in tongues ఒక మనిషి భాషలలో and మాట్లాడుతున్నప్పుడు they're connected with the Holy Spirit పరిశుద్ధాత్మ చేత అనుసంధానము and చేయబడినప్పుడు, they're being filled in the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నిండి ఉండగా that frontal lobe becomes quiet. ఆ యొక్క మెదడులోని ముందు భాగములు మౌనంగా ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా.
If somebody gives you problem, ఎవరైనా నీకు సమస్యను if కలిగిస్తే, somebody cheats on you, ఎవరైనా నీకు మోసం చేస్తే, if somebody backstabs you, ఎవరైనా నీకు విరోధంగా వెనక మాట్లాడితే, if somebody betrays you, ఎవరైనా నిన్ను మోసగిస్తే, don't go and talk to anybody. నువ్వు వెళ్ళి ఎవరితో మాట్లాడాల్సిన Don't అవసరం go లేదు. and complain to anybody. ఎవరికి కూడా నేరం చెప్పాల్సిన అవసరం Start లేదు. getting filled in the Holy Ghost. పరిశుద్ధాత్మ చేత నింపబడ Shakata ప్రారంభించండి. makaba sakata భాషలో మాట్లాడండి. okotoko boshata భాషలో మాట్లాడండి. ikabo sakata larabo ilalaba satalaba. Be filled in the Holy Ghost. పరిశుద్ధాత్మ చేత భాషలో నింపబడండి. It will quieten your mind. అది నీ మనస్సును మౌనము చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now you can easily forgive. ఇప్పుడు మీరు సులభంగా The క్షమించేయచ్చు. more you are being filled in the Holy మీరు Spirit, ఎంతగా పరిశుద్ధాత్మ చేత నింపబడతారో fruit of the Holy Spirit begins to come. పరిశుద్ధాత్మ ఫలము నీలోండి బయటకు వస్తుంది. Hallelujah. హల్లెలూయా. When you come to heaven, మనము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు God is not going to look at what gift you operated in. నువ్వు ఏ వరములు కలిగి ఉన్నావు అనేది చూడడు. God is going to look for how much fruit you gave. నువ్వు ఎంత ఫలమును ఇచ్చావో చూస్తాడు. John 15 tells us యోహాను సువార్త 15 అధ్యాయం చెప్తుంది, the gardener, ఆ యొక్క తోట యజమాని, what వ్యవసాయకుడు. is the gardener looking for? వ్యవసాయకుడు ఏం చూస్తున్నాడు? Is he looking for a nice smelling flower? ఆయన సువాసన వచ్చే ఒక పువ్వును చూస్తున్నాడా? Is he looking for a big tree? ఒక పెద్ద చెట్టును చూస్తున్నాడా? Is he looking for a strong tree? బలమైన చెట్టును చూస్తున్నాడా? No. లేదు. That is where our mindset is. అది మన ఆలోచన విధానం. We want fame. మనకు పేరు కావాలి, We want to look nice. మనం మంచిగా ఉండాలి, We want a big church, మనకు పెద్ద చర్చి కావాలి, big organization. పెద్ద సంస్థ కావాలి. Our mindset is in all these futile things. మనం ఆలోచన విధం వీటన్నిటి మీద ఉంటది. I am not against a big church. నేను పెద్ద సంఘానికి విరోధిని కాదు. I believe in plundering hell and filling the gates of heaven. నేనేం నమ్ముతాను అంటే పాతాళమును ఖాళీ చేసి వారందరూ పరలోకంలో ఉండాలని I think కోరుకుంటున్నాను. every church should have over 1 lakh people. ప్రతి సంఘములో కూడా 1000 మంది ఉండాలని, 1,00,000 మంది ఉండాలని కోరుతున్నాను. But that people, కానీ ఆ ప్రజలు they should not be shallow people. వాళ్ళు ఖాళీగా ఉండకూడదు. They should not be fruitless people. ఫలము లేని వారుగా ఉండకూడదు. Hallelujah. హల్లెలూయా. The gardener is looking for what? వ్యవసాయకుడు దేన్ని చూస్తున్నాడు? He's looking for fruit. ఫలాన్ని చూస్తున్నాడు. How will fruit come? ఫలం ఎలా వస్తుంది? When you don't grieve the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరచినప్పుడు వస్తుంది. When the Holy Spirit is in you, పరిశుద్ధాత్మ దేవుడు నీలో He's ఉన్నప్పుడు speaking truth to you, ఆయన నీకు సత్యమును and నేర్పిస్తుండగా you begin to obey Him. మనము ఆయనకు లోబడుతుండగా What begins to happen? ఏం జరుగుతుంది? You begin to give fruit now. మనము ఫలమును ఇవ్వడం ప్రారంభిస్తాం. Obedience brings fruit now. మనము లోబడుట వలన ఫలం వస్తుంది. ఇప్పుడు మనకి He begins to fill you more. ఆయనను ఇంకా ఎక్కువగా నింపుతాడు. When you are living a God-fearing life, మనము దేవునికి భయపడి నడుచుకునే జీవితం కలిగి ఉంటే begins to fill you more. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా తన ఆత్మ చేత నింపుతాడు. Number 3, మూడవది, number 1 is what? మొదటిది ఏంటి చెప్పండి? When you live a God-fearing life, దేవునికి భయపడే జీవితాన్ని కలిగి ఉంటే He will fill you. దేవుని నింపుతాడు. Number 2, రెండవది, when you do not grieve Him, మనం ఆయన దుఃఖపరచకుండా ఉంటే, but when you obey Him, ఆయనకు లోబడితే He brings fruit. ఆయన నీకు ఫలం ఇస్తాడు. By that He begins to fill you. దాని వల్ల నిన్ను ఇంకా ఆత్మ చేత నింపుతాడు. Number 3, మూడవది, when you begin to understand your calling, మన పిలుపును మనం అర్థం when you చేసుకున్నప్పుడు, begin to understand your gift. మన వరం ఏంటో మనం అర్థం Are చేసుకున్నప్పుడు, you all listening? I'll finish in a minute. Are you all అందరూ listening? వింటున్నారా? నేను ముగించబోతున్నా. Are you listening? వింటున్నారా? Every one of you, మీలోని ప్రతి ఒక్కరు, you have a spiritual gift. మీ అందరికీ కూడా ఆత్మ వరాలు ఉన్నాయి. Go home today, ఇంటికి వెళ్ళండి. read 1 Corinthians కొరింథీయులకు రాసిన మొదటి chapter పత్రిక 12, 12వ అధ్యాయం 13 and chapter 14. 3 chapters. 3 చాప్టర్లు, 3 అధ్యాయాలు, Okay. 12, 13, 14. Okay? Shall we Sarena? go home and read? ఇంటికి వెళ్ళి Will చదువుతారా? all of you read? మీరు ఇంటికి వెళ్ళి అందరూ చదువుతారా? Between today and tomorrow you should read, okay? Between today and tomorrow you should read. ఉదయం కల్లా చదివేసేయాలి, సరేనా? You should not be disobedient. మీరు లోబడకుండా ఉండకూడదు. Hallelujah. హల్లెలూయా. But as you begin to read the word of God, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు you'll begin to understand మనం అర్థం చేసుకుంటాం. in the church, సంఘములో, మందిరములో God has given different
giftings. దేవుడు ఒక్కొక్కరికి కూడా పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించాడు. Where are the prophets today? ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు ఈ రోజు? Where are the prophets? ఎక్కడున్నారు ప్రవక్తలు? Maybe some people sitting here, ఇక్కడున్న వారిలో కొందరు you don't even know that you have a prophetic anointing. నీకు ప్రవచన అభిషేకము ఆత్మ ఉందని కూడా తెలియదు. Where are the evangelists? సువార్తికులు ఎక్కడున్నారు? Where are they? ఎక్కడున్నారు సువార్తికులు? Where are the pastors? కాపర్లు ఎక్కడున్నారు? Where are the apostles? అపోస్తలు ఎక్కడున్నారు? Where are the people who are interpreter of the tongues? భాషలకు అర్థం చెప్పేవారు ఎక్కడున్నారు? What is happening in the church? ఏం జరుగుతుంది ఈ రోజు మందిరంలో? We are so program oriented మనం ఒట్టి కార్యక్రమాల మీద మనసుంది. that we have lost our heavenly job responsibility. We have lost sight of it. పరలోకపు బాధ్యతలను మనం మర్చిపోయాం. Everybody ప్రతి ఒక్కరు wants to become a famous singer. ప్రతి ఒక్కరూ గొప్ప పాటగాడుగా కావాల్సిందే. Hallelujah. And if they become a prophet, వాళ్ళు ప్రవక్తలు అయ్యారనుకోండి, they are planning. వారు ఇలాగ ఆలోచిస్తారు. If I say this kind of prophecy, నేను ప్రలానా ప్రవచనం చెప్తే what will happen? ఏమంటారు? I'll become famous very fast. నేను చాలా త్వరగా ప్రఖ్యాతి కాస్తాను. So they'll come to a meeting like this. కాబట్టి మీటింగ్ చాలా మంది వస్తారు. Everybody knows. ప్రతి ఒక్కరికి తెలుసు, In a meeting like this, ఇలాంటి మీటింగ్ లో there is a mother ఒక తల్లి ఉంటది, who is having a lot of tears, కన్నీటితో ఉన్న తల్లి ఉంటది, who has problems. సమస్యలతో ఉన్న తల్లి But ఉంటది. they will pick up the mic and say, వాళ్ళు ఇలా చెప్తారు, oh, there is a mother here. ఇక్కడ ఒక తల్లి ఉంది, You are crying. నువ్వు కన్నీరు There is కారుస్తున్నావు, tears in your life. నీ జీవితంలో కన్నీరు ఉంది, Daughter, do not fear. కానీ భయపడద్దు. God is saying to you, దేవునితో చెప్తున్నాడు, right now, ఇప్పుడే the Lord is wiping your tears. దేవుని కన్నీటి తుడిచేస్తున్నాడు. What will we do? మనం ఏమనుకుంటాం? Oh, the Lord is speaking to me. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. Hallelujah, hallelujah, hallelujah. హల్లెలూయా అనుకుంటాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. What about the prophets who will come and tell you, ప్రవక్తలలో వచ్చి చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? this sin is in your life. ఈ పాపము నీ జీవితంలో God ఉంది, is asking you to repent. దేవుడు నిన్ను మారు మనసు పొందమని We చెప్తున్నాడు. need some real prophets. నిజమైన ప్రవక్తలు పాపాన్ని ఎత్తి చూపిస్తారు. Not prophets who are working for profits. డబ్బు కోసం పనిచేసే ప్రవక్తలు కాదు, Prophets who are working for the king. దేవుని రాజ్యం కొరకు పనిచేయు ప్రవక్తలు. Hallelujah. హల్లెలూయా. Where are they? ఎక్కడున్నారు వాళ్ళు? Right here. ఇక్కడే ఉన్నారు, Right here. ఇక్కడే ఉన్నారు. All the prophets of Nellore. నెల్లూరులో ప్రవక్తలు ఇక్కడే ఉన్నారు. All the healers in Nellore. స్వస్థపరిచే వారు ఇక్కడ ఉన్నారు. All the interpreters of tongues. భాషలకు అర్థం చెప్పే వారు ఇక్కడ ఉన్నారు. All the evangelists. సువార్తికులు ఇక్కడే ఉన్నారు. All the apostles. అపోస్తలులు ఇక్కడే All ఉన్నారు. the teachers of God's word. బోధకులు ఇక్కడే ఉన్నారు. You are right here. ఇక్కడే ఉన్నారు. Because God has placed in the church దేవుడు మిమ్మల్ని మందిరములో నిలిపి ఉండగా gifts. వరములు, Gifts. వరములు. It's time to fan them into flame. మనము ప్రజ్వలింప As చేసుకోవాలి. Paul tells Timothy, పౌలు తిమోతికి చెప్పినట్టుగా fan into flame మనము ప్రజ్వలింప the చేసుకోవాలి. giftings that God has placed in మనలో you. ఉన్న పరిశుద్ధాత్మ వరములను. Hallelujah. Hallelujah. When you're being filled in the Holy Spirit, మన పరిశుద్ధాత్మ చేత నింపబడి when you're ఉండగా, praying in the Holy Spirit, పరిశుద్ధాత్మలో ప్రార్థన in చేస్తుండగా 1997, 1997వ సంవత్సరం in our church we had a great move of God. పరిశుద్ధాత్మ దేవుని గొప్ప కదలికను చూసాం. One of the things we saw, మేము ఒక విషయాన్ని చూసాం, everybody in the congregation, ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరు they were being filled in the Holy Ghost. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. Even little children, చిన్న చిన్న బిడ్డలు they began to speak in tongues. వారు భాషల్లో మాట్లాడడం And ప్రారంభించారు. here's what we saw. మేము ఇలా చూసాము, Some children were prophesying. చిన్న బిడ్డలు ప్రవచించడం ప్రారంభించారు. Some ladies were prophesying. స్త్రీలు ప్రవచిస్తున్నారు. There is a lady in our church ఒక స్త్రీ ఉంది చర్చిలో, who studied only until 3rd standard. 3వ క్లాసే చదువుకుంది. Amen. ఆమేన్. That day, ఆ the రోజు Holy Spirit fell upon her. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె జీవితంలో She ఉన్నాడు. began to prophesy in English. ఇంగ్లీష్ లో ప్రవచించడం ప్రారంభించింది. And not just words. కేవలం పదాలు కాదు, She even gave the spelling to the words she was saying.
ఆమె ఏ పదాలు మాట్లాడుతుందో ఆ పదాలకు స్పెల్లింగ్ కూడా చెప్తూ ఉంది. Somebody there who did not know Tamil, అక్కడ తమిళ్ తెలియని వాళ్ళు ఒకరు ఉన్నారు, who knew only English, ఇంగ్లీష్ మాత్రమే వచ్చే వాళ్ళకి needed to hear that prophecy. ఆ ప్రవచనాన్ని వారు అర్థం చేసుకుంటున్నారు. God used a mother దేవుడు ఆ తల్లిని who did ఎన్నుకొని not know any English ఇంగ్లీషే రాని ఆ తల్లిని to ఉపయోగించుకొని prophesy in English. ఇంగ్లీష్ లో ప్రవచించేలాగా చేశాడు. What happened? ఏం జరిగింది? As the church began to be filled in the Holy Ghost, పరిశుద్ధాత్మ చేత సంఘము నింపబడుతూ ఉన్న demonstration of the power of God began to happen. పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలు ఆయన కనబడ్డాడు. My time is up. I'm going to finish here. నేను ముగించబోతున్నాను. 3 things. 3 విషయాలు. Walk in the fear of the Lord. దేవునికి భయపడి నడుచుకుందాం. Obey the Holy Spirit. పరిశుద్ధాత్మకు లోబడదాం. He is inside of you. ఆయన నీలో ఉన్నాడు. Romans 8:14. రోమీయులకు రాసిన పత్రిక He is leading you. ఆయన నడిపిస్తున్నాడు. If you don't obey him, మనం ఆయనకు లోబడకపోతే, according to Ephesians 4:30, you are grieving him. ఎఫెసీ 4:30 ప్రకారం మనం ఆయన దుఃఖపరిస్తే, Don't grieve him. ఆయన దుఃఖపరచొద్దు. Obey him. లోబడదాం. Number 3, మూడవది, give fruit. మనము ఫలము ఇద్దాం. Amen. ఆమేన్. When you obey him, మనం ఆయనకు లోబడితే you will give fruit. మనము ఫలాలను ఇస్తాం. Finally, చివరిగా begin to walk in your gifting. నీ వరముల్లో నువ్వు నడుచుకో. Christianity has been too much talk. క్రైస్తవ్యము అనేది ఇప్పుడు ఎక్కువగా మాట్లాడేది అయిపోయింది. Too much talk in Christianity. క్రైస్తవ్యంలో మాట్లాడుతూనే ఉన్నారు. The world doesn't need talk. లోకానికి మాటలు అవసరం లేదు. Sri Ravi Shankar also is talking. రవిశంకర్ కూడా మాట్లాడుతున్నాడు. Sai Baba was talking. సాయిబాబా కూడా మాట్లాడుతున్నాడు. Everybody is talking. ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. What does the world need? కానీ లోకానికి ఏది అవసరం? Demonstration of power. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు జరగడం. A demonstration of power. పరిశుద్ధాత్మ దేవుని శక్తి A యొక్క demonstration ప్రదర్శన. of power. పరిశుద్ధాత్మ శక్తి ప్రదర్శన. If you will be filled with the Holy Ghost, మన పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు your Christian life will be transformed. మన క్రైస్తవ జీవితము రూపాంతరం You will become a history maker in this world. ఈ లోకములో దేవుని కొరకు చరిత్రను రాసే వారంగా ఉంటాం. Stand with me, we're going to pray. దయచేసి లేచి నిలబడదాము, ప్రార్థన Only చేద్దాం. one life we're going to live. మన జీవించబోయేది ఒకే జీవితం, Only one chance. ఒకే అవకాశం. How are you going to live? ఎలా బ్రతుకుదాం? If you're full of the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు you will bring heaven down to this earth. పరలోకాన్ని భూమి మీదకు తెస్తాం. If you're full of the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండగా there will be a shaking wherever you go. మనం ఎక్కడికి వెళ్తామో అక్కడ ఒక కదలిక వస్తుంది. Sinners will repent. పాపంలో ఉన్నవారు మారు మనసు పొందుతారు. Chains will be broken. తప్పకుండా సంఖ్యలు తెగిపోతాయి. Captives will be set free. బంధకాలలో ఉన్నవారు విడుదల పొందుతారు. Darkness will flee. చీకటి పారిపోతుంది. Revival will come. ఉజ్జీవము వస్తుంది. Refreshing will come. ఆత్మ తెప్పరిల్లుతుంది. But it will not be done with wisdom. కానీ అది జ్ఞానము చేత జరగదు. It will not be done with talent alone. అది తలాంతుల వలన జరగదు. It will not be done with intellectual alone. అది వివేకము జ్ఞానము వలన కలుగదు. Not by might, not by power. శక్తితో కాదు, బలముతో Not కాదు. by might, not by power. శక్తితో కాదు, బలముతో Not by కాదు. might, not by power. శక్తితో కాదు, బలముతో It is కాదు. by my spirit, అది says నా the Lord. ఆత్మ వలన It is జరుగుతుందని by ప్రభువు my సెలవిస్తున్నాడు. spirit, says the ఇది Lord. ఆత్మ వలన Come on and జరుగుతుంది. receive the power of God. పరిశుద్ధాత్మ శక్తి మనం Receive చూడాలి. the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి. Come on and receive the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తిని పొందండి. Ask the Lord this evening. ఈ సాయంకాల సమయంలో I అడగండి. need more of you, Lord. పరిశుద్ధాత్మ దేవా, ఇంకా Pour out అధికంగా your నాకు spirit శక్తి upon me. కావాలి. మీ ఆత్మను కుమ్మరించండి. Pour out your spirit upon me. ఎక్కువైన అభిషేకాన్ని Come on, కుమ్మరించండి. come on, let us pray. నోరు తెరిచి అడుగుదాం. Come on, let us pray. నోరు తెరిచి అడుగుదాం. Everybody, ప్రతి everybody. ఒక్కరు Open your mouth and నోరు pray. తెరిచి అడగండి. Come on, let's pray. దయచేసి ప్రార్థన చేద్దాం. Hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. Stotram, praise the Lord, praise the Lord. Oh, ra ra ba 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 ba, shaba ra ba ra ba ba ba. Oh, ra ra ba ba ba, ma shakara ba ra ba ba. Oh, ra ra ba 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 ba, shakara ba ra ba 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 ba. Hallelujah, hallelujah. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, ఆత్మ ద్వారా దీనిని చేతునని యెహోవా సెలవిచ్చెను.
దేనిని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదు